మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్తగా పాలనలో తనదైన ముద్ర వేశారు. మన్మోహన్ సింగ్ పాలనలోనే దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆధార్ కార్డుల జారీ మొదలైంది ఆయన హయాంలోనే. ఉపాధి హామీ పథకం, ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా బదిలీ చేసే పద్ధతిని ప్రారంభించింది ఆయనే. ప్రైవేట్ పాఠశాలలోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కును అందించింది మన్మోహనే. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆధార్ కార్డ్ గురించి. మనకి ఆధార్ ఎంత అవసరం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ తప్పనిసరి. ఇది కేవలం ఐడెంటిటీ కార్డు మాత్రమే కాదు, మన్మోహన్ దూరదృష్టికి ఒక నిదర్శనం. ఈ ఆధార్ కార్డ్ అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో ఐక్యరాజ్య సమితి మన్మోహన్ పై ప్రశంసల వర్షం కురిపించింది. మన్మోహన్ సింగ్ ఆధార్ కార్డ్ ఆలోచన చేసినప్పుడు విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ కార్డు ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి సమాచారం తీసుకుంటుందని, ఇలా తీసుకున్న సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని మన్మోహన్ ఆధార్ కార్డ్ యోచనను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే ఈ అనుమానాల్లో ఎలాంటి పసలేదని ఆధార్ కార్డుతో మన్మోహన్ సింగ్ నిరూపించారు. దేశంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆధార్ ఒక ఐడెంటిటీ. పాన్ కార్డ్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ఇలా ఏది చేరువ కావాలన్నా ఆధార్ తో అటాచ్ కావాల్సిందే. డిజిటలైజేషన్ వైపు ఇండియా ఇంతలా డెవలప్ అవ్వడానికి కీ రోల్ ఆధార్నే. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ, మన్మోహన్ చేతుల మీదుగా ఈ ఆధార్ కార్డ్ విధానం మన దేశంలో అమల్లోకి వచ్చింది. 2010 సెప్టెంబర్ 29న తొలి ఆధార్ కార్డును రంజనా సోనావానే అనే మహిళకు మన్మోహన్ సింగ్ అందించారు. ఆధార్ కార్డును 12 డిజిట్స్ నంబర్తో అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రతిపక్షాల విమర్శలతో డీలా పడిపోకుండా ప్రధానిగా మన్మోహన్ ఆధార్ కార్డును దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశంలో ఆధార్ కార్డ్ అమల్లో ఉన్నంత కాలం మన్మోహన్ పేరు గుర్తు చేసుకోకుండా ఉండలేం.